Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. సో సార్ని అడిగి, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది సఫిషియంట్ స్లీపే ఉండట్లేదు. మన నార్మల్గా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిందని చెప్తున్నారు. మరి ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం వల్ల అది హార్ట్ హెల్త్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఒక 5-10 years ముందు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 10 o'clock అందరూ పడుకునేవాళ్ళు, ఎయిదర్ ఇట్ ఈస్ సిటీ ఆర్ విలేజ్. బట్ ఇప్పుడు 12, 1, 2 o'clock, 3 o'clock, ఈవెన్ సమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మొత్తం నైట్ అంతా కూర్చొని కూడా పనిచేస్తున్నారు. ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది హార్ట్ హెల్త్ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది? చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి నిద్ర చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు చాలా హార్ట్ అటాక్ పెరుగుతున్నది. దీంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ స్లీప్, నిద్రకు లేకపోవడం. ఇవాళ రేపు ఏంటంటే వెస్టర్నైజేషన్ అయింది. మేము యుఎస్ టైమింగ్స్, యూకే టైమింగ్స్ ప్రకారం మేము నడుస్తున్నాం. సో కొంతమందికి ఏంటంటే టైమింగ్ స్టార్ట్ అవుతుంది 9 నుంచి 3 దాకా, 8 నుంచి 3 దాకా. నా పొద్దున్న పడుకోళ్ళు వస్తున్నారు, రాత్రి పడుకోళ్ళు వస్తున్నారు. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హార్ట్ అటాక్. ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, ఎట్లా వస్తుంది? సో దాని ముందు మేము తెలుసుకోవాలి అంటే స్లీప్ ఏంటి. ఒక మనిషికి మినిమం స్లీప్ 7 to 9 hours ఆర్ 10 hours, 7 to 9 hours దాకా మినిమం పడుకోవాలి. సో స్లీప్ 2 రకాలు ఉంటాయి. ఆర్ఈఎం స్లీప్ అంటారు, ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటారు. ఆ ఎన్ఆర్ఈఎం స్లీప్ ఏది ఉంటుందో దాంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, N1, N2, N3 అంటారు. ఇవన్నీ ఏంటంటే లైట్ స్లీప్. N1, N2 లైట్ స్లీప్ ఉంటారు. ఇవన్నీ N1, N2 కలిపి సుమారుగా ఒక 30-40% ఆఫ్ ది స్లీప్ సైకిల్లో ఉంటుంది. N3, N1, N2, N3 వచ్చేసరికి కొంచెం డీప్ స్లీప్ పోతారు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది ఆర్ఈఎం స్లీప్. ఆర్ఈఎం స్లీప్లో వివిడ్ అంటే మాకి కళలోని ఇవన్నీ డ్రీమ్స్ అవని ఇవన్నీ ఆర్ఈఎం స్లీప్లో వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు స్టేజ్ 1, 2, 3 తర్వాత ఆర్ఈఎం స్లీప్ రావాలి. ఇట్లా డైరెక్ట్గా ఆర్ఈఎం స్లీప్ రాదు. సో ఒక మనిషి సౌండ్ స్లీప్ కావాలి. సో నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఒక మనిషి ఒక 3 గంటలు జస్ట్ పడుకొని లేచేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక పొద్దున్న 3 గంటలు పడుకుంటే దట్ ఈస్ ఫ్రాక్చర్డ్ స్లీప్. అంటే సగం 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 సగం, అదేం పనికిరాదు. కంటిన్యూస్గా ఇప్పుడు స్లీప్ కి 2 రకాలు కావాలి. ఒకటి క్వాంటిటీ, ఒకటి క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఓకే, సో క్వాంటిటీ ఏంటంటే మినిమం 7 to 8 hours డ్యూరేషన్ కావాలి. క్వాలిటీ డీప్ స్లీప్ కావాలి. సో డిస్టర్బెన్స్ అంటే లేకుండా. సో ఈ 2 లేదు అనుకోండి, హార్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి మోర్ దెన్ 65 years దాకా స్లీప్ సైకిల్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో సుమారుగా మేము చూస్తామంటే మోర్ దెన్ 14 years, 15 years నుంచి 65 years దాకా సుమారుగా 7 to 10 hours పడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మోర్ దెన్ 10 hours ఎవరు పడుకున్నారో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ ది నౌ ది రీసెంట్ టైమింగ్స్, రీసెంట్ అమెరికన్ గైడ్ లైన్స్. దీంట్లో మేము ఒక అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఏదో ఒక పబ్లిష్ మేము స్టడీ చేశారు. కొంచెం మంది మోర్ దెన్ 10 hours ఏది పడుకుంటున్నారో వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్. ఎంతమంది లెస్ దెన్ 7 hours పడుకుంటున్నారో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే లెస్ దెన్ 7 hours కి 22% హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ దెన్ 10 hours కి 18% ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ పర్ ది న్యూ స్టడీస్ ప్రకారం. సో ఇప్పుడు పూర్ స్లీప్ అంటే నిద్ర మధ్యన బ్రేక్ అయిపోయి మధ్యన మొబైల్స్ వచ్చి మధ్యన ఇది చేసి దీని వల్ల కూడా చాలా డేంజరస్ ఉంటుంది. సో
ప్రాపర్ స్లిప్ డ్యూరేషన్ ఏది ఉంటుందో ప్యాటర్న్, స్లిప్ ప్యాటర్న్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు పేషెంట్కి ఎట్లా నిద్ర ఇవన్నీ అంటే ఫస్ట్ థింగ్ అవుతున్నది మీరు ఫ్రాక్చర్డ్ స్లిప్ అనుకోండి. ఒకసారి ఆర్ఎం అంటే ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 తర్వాత ఆర్ఎం స్లిప్. ఒక మనిషిలో హార్ట్ ఏదో ఒక ఆర్గన్ 24/7 అది వర్క్ చేస్తుంది. 1 మినిట్ కూడా బంద్ అవుతే హార్ట్ బంద్ అంటే ప్రాణం బంద్. 24 గంటలు పనిచేస్తే హార్ట్కి కూడా కొంచెం రెస్ట్ కావాలి. రెస్ట్ లేదు. రెస్ట్ ఎప్పుడు వస్తుంది? నిద్రపోయినప్పుడు హార్ట్ రేట్ తగ్గిపోతుంది, బీపీ కూడా తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటంటే హార్ట్ రేట్ తగ్గిపోయేసరికి కొంచెం హార్ట్ కొంచెం రిలాక్స్ అవుతుంది. జీరో బంద్ అవ్వదు. నార్మల్లీ ఎవరికైనా చూస్తున్నప్పుడు ప్రాపర్ నిద్ర ఉన్నప్పుడు హార్ట్ రేట్ తగ్గుతుంది. మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం, మా హార్ట్ రేట్ 80 ఉన్నది. పడుకున్నప్పుడు సుమారుగా 50 to 60 వచ్చేస్తుంది. మీరు గమనించారో లేదో, దిస్ ఈస్ ట్రూ. అంటే హార్ట్ కొంచెం రిలాక్స్ అవుతుంది. మీరు ప్రాపర్ స్లిప్ లేదనుకోండి, రిలాక్సేషన్ అవ్వదు. దానివల్ల ఏంటవుతుంది? ఇన్ఫ్లామేటరీ బయోమార్కర్స్ ఏది ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అయిన వల్ల ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అవుతుంది. దానివల్ల హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్. సో ఇట్ ఈస్ క్లియర్లీ ప్రూవ్డ్ దట్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ తక్కువలో ఉన్నది అనుకోండి, మీరు తక్కువ సమయంలో మీరు స్లిప్ తీసుకున్నారు అనుకోండి, హార్ట్ అటాక్ ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ ఇన్ఫ్లామేటరీ బయోమార్కర్స్ ఇంక్రీజ్ అవుతుంది. స్లిప్ నార్మల్గా రావాలి అంటే మెలటోనిన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హార్మోన్. మెలటోనిన్ నార్మల్గా రావాలి అంటే ఒక పర్సన్ అట్లీస్ట్ నిద్రపోయే ముందు 1-2 hours దాకా స్క్రీన్ టైం ఉండకూడదు. ఈ మొబైల్స్లో ఏంటుంటుందంటే బ్లూ లైట్స్ ఉంటాయి. ఈ బ్లూ లైట్స్ ఏంటంటే మేము చూసేసరికి బ్రెయిన్ యాక్టివేషన్ అయ్యి మెలటోనిన్కి తగ్గిస్తుంది. అప్పుడు నిద్ర రాదు. సో కాఫీ తీసుకోకూడదు, స్మోకింగ్ తీసుకోకూడదు, ఎనీ మొబైల్ అవని, గ్యాజెట్స్ అవని, టీవీ అవని, ఇవన్నీ అట్లీస్ట్ 1 hour ముందు మేము తీసుకోవాలి. నిద్రపోయే అట్లీస్ట్ 1 hour ముందు మేము తినాలి. తిన్న తర్వాత ఇమ్మీడియట్గా పడుకోకూడదు. అట్లీస్ట్ 1 hour దాకా మేము పడుకోకూడదు. సో ఈ మొబైల్స్లో మీకు ఏది ఉన్నదో, ఈ మొబైల్స్లో బ్లూ లైట్స్ ఏది ఉన్నదో ఆ లైట్స్ యాక్టివేషన్ అయ్యి మెలటోనిన్ తగ్గిపోతున్నది. సో చాలా మంది మొబైల్స్ ఏది యూజ్ చేస్తారో నైట్ టైం వాళ్ళకి నిద్ర రాదు. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సార్ చాలా మందికి సౌండ్తో కూడిన స్లీప్ చాలా భయంకరంగా గురకబెడుతూ ఉంటారు. పక్కన ఎవరు పడుకునే అసలు ఆ ఫీజిబిలిటీ కూడా ఉండదు అనమాట. చాలా కంప్లైంట్స్ కూడా. మరి ఈ స్లీప్ అనేది కరెక్టేనా? అది వాళ్ళు హెల్తీగా ఉన్నట్టేనా? అబ్సల్యూట్లీ. స్నోరింగ్ ఎవరికి ఉన్నదో మీకు తెలీదు, కానీ పక్క వాడికి తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా దానికి ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. దాంట్లో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. సో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా సివియర్గా ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా 25 to 30% ఇంకెక్కువ ఉంటుంది. వాళ్ళు 7 hours పడుకున్న తర్వాత కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. ఆక్సిజన్ లెవెల్ బ్లడ్ లో తగ్గిపోతుంది. ఎందుకంటే అప్నియా అయిపోతుంది. అంటే కొంచెం సేపు తర్వాత పేషెంట్ కి శ్వాస బంద్ అవుతుంది. 145 seconds or 30 seconds or 45 seconds తర్వాత 1 minute తర్వాత కడక్కని మెలుక్కు వస్తుంది. సో ఆ ఎప్నియా టైం ఏది ఉన్నదో, ఎప్నియా అంటే శ్వాస బంద్, ఆ టైం ఏది ఉన్నదో దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఆక్సిజన్ సాచురేషన్, బ్లడ్ లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి బ్లడ్ తగ్గిపోయేసరికి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అబ్స్ట్రక్టివ్ ఎవరి ఇంట్లో స్నోరింగ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్లీప్ టెస్ట్ చేయించుకోవాలి. స్లీప్ టెస్ట్ చేసుకుని AHI అప్నియా హైపర్పినియా ఇండెక్స్ ఏది ఉన్నదో అది ఎంత ఉన్నదా, more than 5, more than 20, more than 30, more than 55. సో నార్మలీ less than 5 ఉండాలి. సో అది ఎక్కువ ఉన్నది అనుకోండి, దాని ప్రకారం డాక్టర్ సంప్రదిస్తారు మీకు ట్రీట్మెంట్ ఏం కావాలి. సో దానికి కారణాలు బోల్డ్ ఉంటాయి, కానీ స్నోరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ అటాక్ కి ఇంపార్టెంట్ డిసీజ్. సో ఇప్పుడు స్నోరింగ్ వల్ల ఏంటంటే డే టైం స్లిప్నెస్ ఉంటారు. చాలా మంది పడుకుని ఉంటారు రాత్ర, కానీ పొద్దున్న వచ్చేసరికి ఆఫీస్లో ఎక్కడ నిద్రపోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవదు స్నోరింగ్ వల్ల ప్రాపర్ నిద్ర డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. సో రాత్రి పడుకోలేపుతారు కనుక
వాళ్ళు పడుకోలేపుతారు, పక్కన వాడు కూడా పడుకోలేపుతారు. కానీ వాళ్ళ గురించి డే టైమ్ స్లీప్లెస్ ఉంటుంది. సో డే టైమ్ స్లీప్లెస్నెస్ వల్ల మీకు బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది, డయాబెటీస్ పెరుగుతుంది, అండ్ ఇన్ఫ్లామేటరీ బయోమార్కర్స్ పెరిగి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, స్నోరింగ్ ఎవరికి ఉన్నదో వెంటనే మీరు సంప్రదించుకోండి. ఒక స్లీప్ డాక్టర్స్ అని ఒక డాక్టర్కి సంప్రదించుకోండి. స్లీప్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మీకు ఖచ్చితంగా బయటపడుతుంది మీకు ఏదైనా కావాలా లేదా. అండ్ దాని పరిష్కారం కూడా సింపులే. సిప్యాప్ మెషిన్ ఉంటుంది, అది రాత్రి పెట్టుకుంటే 100% క్యూర్ అయిపోతుంది. క్యూర్ కాదు, అది దట్ ఈస్ ది సొల్యూషన్. దాని గురించి ఎవరైనా స్నోరింగ్ ఉన్నది పక్కన మీ బంధువులకి అవని, మీ రిలేటివ్స్కి అవని, మీ హస్బెండ్గా అవని, వైఫ్గా అవని, అమ్మగా అవని, ఎవరికైనా అక్క చెల్లెలకి అవని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పట్టుకొని వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే వీళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో స్నోరింగ్ విషయంలో మాట్లాడుతూ మనం ఎక్కువగా సౌండ్తో చేసేవాళ్ళు కొంతమంది, నార్మల్గా కూడా చిన్న పిల్లల్లో కూడా గురుకు వస్తుంది చాలా తక్కువ సౌండ్తో. స్నోరింగ్ ఏది ఉంటుందో, ఈ ఎయిర్ వేస్ ఏది ఉంటుందో దానికి డిస్టర్బ్డ్ అయిపోతుంది. అంటే స్ట్రైట్ ఉండకుండా కొంచెం స్లేస్ అయ్యి దానివల్ల ఎయిర్ బంద్ అవుతుంది, గ్లాటిస్ ఇక్కడ బంద్ అయిపోతుంది. సో అది బంద్ అయ్యేసరికి అప్నియా వస్తుంది. సో అది కొంచెం మంది మెయిన్లీ ఏంటంటే ఈ స్నోరింగ్ ఎప్పుడు వస్తుంది, ఒబేసిటీ పేషెంట్ అంటే లావుగా ఎవరు ఉన్నారో, బీపీ ఎక్కువ ఉన్నారో, స్మోకింగ్ ఉన్నారో, వీళ్ళందరికీ ఎక్కువ స్నోరింగ్ వస్తుంది. సో దానికి బెస్ట్ పరిష్కారం అవుతుంది 90%. మీ వెయిట్ ఎక్కువ ఉన్నది అనుకోండి, వెయిట్ తగ్గించండి. బీపీ ఉన్నది అనుకోండి, బీపీకి టాబ్లెట్ వేసుకోండి. స్మోకింగ్ బంద్ చేసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఎర్లీ స్టేజ్లో ఉంటే స్నోరింగ్ బంద్ అయిపోతుంది. ఒబేసిటీ పర్సన్స్కి చాలా ఎక్కువ స్నోరింగ్ వస్తుంది. బికాస్ ఈ యాంగిల్ ఏదో చాలా డిస్టర్బ్డ్ అయిపోతుంది, ఎయిర్ వే ఏదో డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల ఇవన్నీ వస్తుంది. సో స్నోరింగ్ మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి. పేషెంట్కి మీకు అర్థం అవదు మీకు స్నోరింగ్ అని, పక్క వాళ్ళే చూసుకోవాలి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా ఉన్నారు అనుకోండి, డాక్టర్కి సంప్రదించండి. సో చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీ స్లీప్ సైకిల్ మీద హార్ట్ హెల్త్ చాలా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫోన్స్ తగ్గించి, స్క్రీన్ టైం తగ్గించి, పడుకునే క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.